హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెట్స్ అండ్ డైరింగ్ ఉమెన్. ఫ్రెండ్స్, నేను చెప్తానన్నది చూపిస్తానన్నది ఇదే కోచింగ్ సెంటర్ అండి, శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్. ఇందులో సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్కి కూడా వాళ్ళు కోచింగ్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ వేరు వేరు కాదు, రెండిటికి ఒకటే కోచింగ్ అనమాట. కాకపోతే నవోదయకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నవోదయాలో 3 సబ్జెక్ట్స్ ఉంటే ఇందులో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అదనమాట డిఫరెన్స్. సో ఇక్కడ ఫీజు విషయానికి వస్తే చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంది. సో మధ్యతరగతి వాళ్లకు ఏమాత్రం కూడా తల భారం అయితే అవ్వదండి, ఖచ్చితంగా జాయిన్ చేసుకోవచ్చు. ఓకే, ఇకపోతే ఇక్కడ మనం పేరెంట్స్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా మనల్ని వాళ్ళు భోంచేసి వెళ్ళమంటున్నారు. అంటే వాళ్ళు పిల్లలకు పెట్టిన ఆహారం పేరెంట్స్ ఖచ్చితంగా టేస్ట్ చూసి వెళ్ళమంటున్నారు అనమాట. సో ఈ విషయం నాకు బాగా నచ్చింది. ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నారు, చక్కగా భోంచేసి వెళ్ళండి అంటున్నారు. అంటే పిల్లలకు పెట్టే ఆహారంలో వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ అనేది నాకు బాగా నచ్చింది. పిల్లలకు కూడా ఫుడ్ బాగా నచ్చుతుంది, ఎందుకంటే చాలా బాగుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మేము జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ రోజు పిల్లలు లేరు. సో మేము బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాము. ఏ బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాం. ఏ బ్లాక్ సెలెక్ట్ చేసుకొని అందులో ఈ విధంగా కార్డ్స్ ఉన్నాయి, వాటి మీద పేర్లు రాసుకున్నాం. మాకు ఏ కార్డ్ అవసరం అనేది అక్కడ మంచిగా చూస్ చేసుకొని మేము రాసుకున్నాము మా పిల్లల పేర్లు. సో తర్వాత వచ్చేసి ఇక్కడ పైన కూడా రూమ్స్ ఉన్నాయి. పై రూమ్స్ ఇంకా బాగున్నాయి, కానీ పిల్లల్ని పైకి పంపించడం ఇష్టం లేక మేము కిందనే రూమ్స్ బుక్ చేసుకున్నాం అనమాట. బెడ్స్ బుక్ చేసుకున్నాము. సో ఇతను వచ్చేసి హాస్టల్ వార్డెన్ అండి. సో చాలా మంచి వ్యక్తి, పేరెంట్స్ తోటి చాలా చక్కగా మాట్లాడుతున్నాడు, ఇన్ఫర్మేషన్ అనేది విసుక్కోకుండా ఇస్తున్నాడు. అది వచ్చేసి ఏసీ బ్లాకు. సో నేను ఏంటంటే మనం నవోదయ కాదు సైనిక్ స్కూల్కి కాబట్టి నేను ఏసీ బ్లాక్లో తీసుకోలేదు. ఏంటంటే పిల్లలు ఇప్పటి నుంచి హెల్దీగా ఉంటే అప్పుడు సీట్ కొట్టిన తర్వాత మెడికల్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని చెప్పి నేను అక్కడ తీసుకోలేదు. సో ఇక్కడ వాటర్ కూడా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ సరౌండింగ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇదంతా బాగుంది. తర్వాత పిల్లలు బట్టలు కూడా దోబీకి వేస్తున్నారు. సో వాళ్ళు కూడా నీట్గా ఉతుక్కొచ్చి వాళ్ళకి టబ్బుల్లో ఇస్తున్నారు. తర్వాత ఇవన్నీ క్లాస్ రూమ్స్, వాళ్ళ బెంచెస్. సో నేను క్లాస్ రూమ్స్ని ఎక్కువగా తీసుకోలేదండి. సో ఇక్కడ మా అబ్బాయి పేరు రాసుకున్నాను. సో ఇదండి హాస్టల్ గురించి. ఇదంతా మొత్తం కూడా హాస్టల్. సో మీరు ఎవరైనా మీ పిల్లల్ని జాయిన్ చేయాలి అనుకుంటే ఇది వచ్చేసి సింగరాయకొండ రైల్వే స్టేషన్కి చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి, దగ్గరగా ఉంటుంది. సో వెళ్ళిపోవచ్చు. ఇది మొత్తం క్యాంపస్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో ఈ వీడియో నేను వెంటనే అప్లోడ్ చేస్తానన్నాను, కొన్ని అనివార్య కారణాల వల్ల నేను చేయలేకపోయినాను. తర్వాత జాయిన్ చేసే ముందు అక్కడ ఒక స్లిప్ టెస్ట్ అనేది పిల్లలకు పెడతారు. అంటే ఈ స్లిప్ టెస్ట్ రాస్తేనే సీట్ అంటే అక్కడ చేర్చుకోవడం అనేది ఏమి ఉండదు. ఎందుకంటే జస్ట్ పిల్లల నాలెడ్జ్ ఎలా ఉంది అంటే ఇప్పటి వరకు చదివి వచ్చిన దగ్గర ఎలా ఉంది, సో వాళ్ళని మనం ఎట్లా ట్రీట్ చేయాలి, ఫస్ట్ వాళ్ళకి ఏమి నేర్పించాలి, ఎక్కడ ఏ గ్రూప్లో కూర్చోబెట్టి ముందు వాళ్ళకి నేర్పించి తర్వాత అలవాటు చేయాలి అని చెప్పి ఆ స్లిప్ టెస్ట్ పెడతారు. ఆ స్లిప్ టెస్ట్ కూడా టీచర్స్ దిద్దరు. మనం రాసిన వెంటనే అక్కడే వాళ్ళ మాస్టర్స్ ఉంటారు కదా, ప్రిన్సిపల్ కానీ తర్వాత అక్కడుండే అసిస్టెంట్ ప్రిన్సిపల్ కానీ ఇట్లా వాళ్ళు మాత్రమే ఆ పేపర్స్ని కరెక్ట్ చేస్తున్నారు. చేసి అక్కడ పిల్లల్ని వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంది ఏంటని తెలుసుకొని పేరెంట్స్ ముందే మనకి వెంటనే పిల్లల గురించి ఓకే మీ పిల్లవాడు ఇలా, సో మేము ఇలా చూసిన తర్వాత ఒక మంత్ చూసిన తర్వాత మీ పిల్లవాడు దేంట్లో సీటు కొట్టగలడు అని మేము చెప్తాము అని చెప్పి మనకు భరోసా ఇచ్చి పంపిస్తున్నారు. సో వాళ్ళు తినే దగ్గర కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కానీ వాళ్ళు వాష్ చేసుకోవడానికి కానీ లిక్విడ్ కానీ అన్నీ ప్రొవైడ్ చేయడం అనేది చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.